హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ తెలుగు సోల్ స్టోరీస్ విత్ డీప్ వాయిస్. నేను మీ హనీ బటర్ఫ్లై. ఇక స్టోరీలోకి వెళ్దామా? జీవితంలో సెకండ్ ఛాన్స్ పదే పదే రాదు, వచ్చినప్పుడే దానిని ఉపయోగించుకోవాలి. అలా మరి శ్వేత ఉపయోగించుకుందా? తెలుసుకోవాలి అనుకుంటే మనం కథలోకి వెళ్ళిపోవాల్సిందే. అనుకోకుండా ఒకరోజు పార్ట్ 1. అది రైనీ సీజన్. నైట్ దాదాపుగా 8 కావస్తోంది. తన ఫ్రెండ్ రాక కోసం మోహిత్ కాకినాడ రైల్వే స్టేషన్లో ఎదురు చూస్తూ ఉన్నాడు. తన ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ ఆ ట్రైన్ రానే వచ్చేసింది. ట్రైన్ నుండి దిగుతున్న శ్వేత కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న మోహిత్ తను దిగిన వెంటనే చాలా సంతోషంతో శ్వేత దగ్గర లగేజ్ బ్యాగ్ తీసుకుంటూ హాయ్ శ్వేత, హౌ ఆర్ యు అని పలకరించాడు. ఫైన్ రా, ఇంతకీ నువ్వెలా ఉన్నావు అంటూ తన సంతోషాన్ని కూడా చూయిస్తూ అడిగింది శ్వేత. ఐఎమ్ ఫైన్ అంటూ మన కాలేజ్ అయిపోయి 8 years దాటిపోతుంది, అయినా నీ అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు, అలానే ఉంది, ఎలా మెయింటైన్ చేస్తున్నావు అని అన్నాడు మోహిత్. కొంచెం సిగ్గుపడుతూ చాలే ఆపు, ఎప్పట్లా నీ ఫ్లట్టింగ్ సిగిల్స్ కూడా అలానే ఉన్నాయి అని అంది శ్వేత. మోహిత్ నవ్వుతూ చూసావా, అది అబద్ధం అని తెలుసు కూడా సిగ్గుపడుతున్నావు అంటే నువ్వు ఎదిగావు కానీ నీ బుర్ర మాత్రం ఎదగలేదని అర్థమవుతుంది అంటూ ఆట పట్టించాడు. అనుకున్నా ఇలాంటిదేదో అంటావని అంటూ తను కూడా నవ్వుతూ మాట్లాడింది శ్వేత. అలా ఇద్దరూ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ వెంటనే అక్కడి నుండి స్టార్ట్ అయ్యారు. కాకినాడ యూనివర్సిటీలో కలిసి చదువుకున్న శ్వేత మోహిత్ చదువు అయిపోయిన తర్వాత ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. కాలేజ్లో శ్వేతపై తనకి ఫీలింగ్స్ ఉన్నప్పటికీ ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయలేదు మోహిత్. వాళ్ళ ఫ్రెండ్షిప్ పాడవకూడదు అన్న ఉద్దేశంతో తను మౌనంగా ఉండిపోయాడు. అయితే చాలా కాలం తర్వాత తన ఆఫీస్ వర్క్ పై హైదరాబాద్ నుండి కాకినాడ రావాలనుకుంది శ్వేత. అయితే కాకినాడలో తనకు తెలిసిన తన ఫ్రెండ్ మోహిత్ ఉన్నది గుర్తుకు వచ్చి తను ఉండడానికి అరేంజ్ చేయమని అతనిని అడిగింది. అయితే మోహిత్ ఎక్కడో ఉండడం దేనికి, నా ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్పి తనని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. స్టేషన్ నుండి స్టార్ట్ అయినప్పుడు వర్షం స్టార్ట్ అవ్వలేదు, కానీ వాళ్ళు జర్నీలో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. ఎలాగో సగం తడిచిపోయాం కాబట్టి ఆగడం ఎందుకు అనుకుని బైక్ స్పీడ్ పెంచి త్వరగా వెళ్ళాలి అనుకున్నాడు మోహిత్. అయితే ఆ వర్షంలో తడిసిన దేహంతో అక్కడక్కడ బ్రేక్స్కి వెనుక నుండి టచ్ అవుతున్న శ్వేత శరీరం తనలో వేడిని పెంచింది. 3 yearsగా ఒక అమ్మాయి టచ్ ఫీల్ కాని మోహిత్ మనసులో ఏవో తెలియని ఫీలింగ్స్ మొదలవుతున్నాయి. అయినప్పటికీ కంట్రోల్ చేసుకుంటూ నేను ఇలా ఆలోచించడం తప్పని తన మనసుకి తను సర్ది చెప్పుకుంటూ ఉన్నాడు. ఇంకోవైపు పైనుండి పడుతున్న వర్షానికి, చుట్టూ వీస్తున్న చల్లటి గాలికి ఇంకాస్త మోహిత్కి దగ్గరగా కూర్చుంది శ్వేత. అయినప్పటికీ నిగ్రహించుకుంటూ చాలా త్వరగా ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే ఇంటికి వెళ్ళిన వెంటనే మోహిత్ వైఫ్ డోర్ ఓపెన్ చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిన శ్వేతకి మోహిత్ పాకెట్ నుండి కీస్ తీసి డోర్ లాక్ ఓపెన్ చేయడం కొంచెం షాకింగ్గా అనిపించింది. అంటే తన వైఫ్ ఇక్కడ లేదా అని మనసులో అనుకుంటూనే ఇంట్లో అడుగు పెట్టింది. ఇంట్లోకి వెళ్ళిన వెంటనే లగేజ్ బ్యాగ్ పక్కన పెడుతూ వెంటనే ఫ్రెష్ అవ్వు, అంతలో నేను తినడానికి ఏదైనా ప్రిపేర్ చేస్తాను అంటూ తన బెడ్రూమ్ వైపు చూపించాడు మోహిత్. అదేంటి ఇంట్లో ఎవరూ లేరా అన్న మాట తన పెదవి వరకు వచ్చింది, కానీ శ్వేతకి అడగాలి అనిపించలేదు. అలా బెడ్రూమ్ లోపలికి నడుస్తోంది. అయితే తడిసిన తన బట్టల నుండి ఆమె శరీరం చాలా అందంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆమె వైపు చూడకూడదు అని కంట్రోల్ చేసుకుంటున్న మోహిత్ వెంటనే తన చూపు తిప్పుకున్నాడు. తనకి పెళ్ళయింది. ఎందుకు నేను ఇంకా తన గురించి కాలేజ్ టైంలో ఆలోచించినట్లే ఆలోచిస్తూ ఉన్నాను? తన ఆలోచనల నుండి నేను ఎందుకు బయటపడలేకపోతున్నాను అని మనసులో అనుకుంటూనే తను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుందాము అన్నట్లు షర్ట్ బటన్స్ తీస్తూ ఏదో ఆలోచిస్తూ అలా శ్వేత వెళ్ళిన రూమ్ లోపలికే వెళ్ళాడు. అయితే అప్పటికే డ్రెస్ చేంజ్ చేసుకుందాము అన్నట్లు తన టాప్ తీసేసిన శ్వేత ఎదురుగా వచ్చిన మోహిత్ని చూసి ఏయ్ ఏం చేస్తున్నావురా అని పెద్దగా అరిచింది. అయితే లోదుస్తులతో మాత్రమే ఉన్న శ్వేత అలా కనిపించేసరికి మోహిత్ వెంటనే వెనక్కి తిరిగి సారీ ఏంటిది ఇలా చేశాను అని మనసులో అనుకుంటూనే ఏదో చూసుకోకుండా ఆలోచిస్తూ వచ్చేశాను అని అన్నాడు. వెంటనే శ్వేత పక్కనే ఉన్న టవల్ తీసి తన శరీరానికి అప్పటికే అడ్డు పెట్టేసుకుంది. బెడ్పై ఉన్న పిల్లో తీసి మోహిత్ వైపు విసిరేస్తూ నువ్వే కదరా ఈ రూమ్కి వెళ్ళమని చెప్పా, ఇంతలో ఎలా మర్చిపోయా, బయటికి వెళ్ళు అంటూ కాలేజ్లో ఉన్న ఫ్రెండ్షిప్ చనువుతో మాట్లాడేసింది శ్వేత. ఇప్పటికే తనని తాను కంట్రోల్ చేసుకోలేని మోహిత్ తనని అలా చూసిన తర్వాత ఇంకా ఫీలింగ్స్ పెంచుకున్నాడు. వెంటనే ఆ గది నుండి బయటకు వచ్చి వేరొక గదికి వెళ్ళి బట్టలు మార్చుకున్నాడు.
తర్వాత అలా కిచెన్ వైపుగా తన అడుగులు వేశాడు. ఈలోపుగా తన బట్టలు మార్చుకొని మోహిత్ వైఫ్ శారీ ఒకటి కబోర్డ్లో ఉండడం చూసి దాన్ని తీసి కట్టుకుని బయటకు వచ్చింది శ్వేత. ఈలోపుగా అరేంజ్ చేసిన ఫుడ్ అలా డైనింగ్ టేబుల్పై పెట్టి అక్కడక్కడ క్యాండిల్స్ వెలిగించి రూమ్లో ఉన్న లైట్స్ అన్నీ ఆఫ్ చేశాడు. ఇదంతా చూసిన శ్వేతకి చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. నవ్వుతూ ఏంట్రా ఇదంతా అని అడిగింది. ఆమె వైపు తిరిగి మోహిత్ తనని ఆ శారీలో చూసి మళ్ళీ తనని తానే మైమరిచిపోయాడు. తను ఎంతో ఇష్టంగా తన వైఫ్కి కొనిచ్చిన శారీ అది. శ్వేతకి సూపర్గా సెట్ అయినట్లు తనకి అనిపించింది. అంతే 2 నిమిషాలు ఆమెను కన్నార్పకుండా చూసి వెంటనే తన మైండ్ డైవర్ట్ చేసుకుంటూ రండి మేడం వచ్చి కూర్చోండి అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర చైర్ వైపు చూపించాడు. నవ్వుతూ శ్వేత వెళ్ళి చైర్లో కూర్చుంది. తను కూడా చైర్లో కూర్చుంటూ రాక ఎన్ని ఇయర్స్ తర్వాత ఒక మంచి అవకాశం వచ్చింది, దానిని మెమొరబుల్గా మనం ఎండ్ చేయాలి కదా, అందుకే ఇదంతా అని అన్నాడు. అవునా, సరే సరే అంటూ కూర్చుని తను ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ చూస్తూ ఉంది శ్వేత. సరే ఇప్పుడు చెప్పు, ఏం జరుగుతుంది లైఫ్లో, అంతా ఓకే కదా అని అడిగాడు మోహిత్. శ్వేతకి ఏం చెప్పాలో తెలియలేదు. నా సంగతి తర్వాత కానీ నువ్వేంటి ఒంటరిగా ఉంటున్నావు? నేను ఇంటికి వెళ్దాం అన్నప్పుడు ఇంట్లో నీ వైఫ్ ఉంటుంది, మనం వచ్చేసరికి రిసీవ్ చేసుకుంటుంది అనుకున్నాను. చూస్తుంటే ఎప్పటి నుండో తను లేనట్టుంది, ఏం జరిగింది అంటూ ఫుడ్ వడ్డించుకుంటూ అడిగింది శ్వేత. అప్పటి వరకు జాయ్ఫుల్గా ఉన్న తన ఫేస్ ఒక్కసారిగా వాడిపోయింది. అది చూసిన శ్వేత నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అడిగింది. వెంటనే మోహిత్ చాచా అలా ఏం లేదు, అమ్మా నాన్న బలవంతం మీద మ్యారేజ్ చేసుకున్నాను, ఇష్టం లేకపోయినా సరే నన్ను నమ్ముకుని వచ్చిన అమ్మాయిని బాధ పెట్టకూడదు అని తనని చాలా ప్రేమగా చూసుకున్నాను. అలా 2 ఇయర్స్ కూడా కాకముందే యాక్సిడెంట్లో తను చనిపోయింది. ఆ షాక్ నుండి బయటకు రావడానికి నాకు 1 ఇయర్ పట్టింది. అప్పటి నుండి ఒంటరిగానే ఉంటున్నాను అని చెప్పాడు. మోహిత్ లైఫ్ గురించి విన్న వెంటనే అవునా, సో సారీరా, తెలియకుండా అడిగేశాను అని అంది శ్వేత. సారీ ఎందుకు, నా మనసులో ఇప్పుడు అదంతా ఏం లేదు, దాని నుండి నేను ఎప్పుడో బయటకు వచ్చేసాను అని క్యాజువల్గా చెప్పాడు. అయితే 2 నిమిషాలు మౌనం తర్వాత ఇప్పుడు నీ సంగతి చెప్పు, ఎందుకు లైఫ్ గురించి అడిగితే అలా మాట దాటేశావు, అసలు ఏం జరిగింది అని అన్నాడు. శ్వేత తన మనసు నుండి వస్తున్న బాధను అలా కంట్రోల్ చేసుకుంటూ స్టడీ అయిపోయిన వెంటనే అమెరికా సంబంధం వచ్చింది అంటూ నాకు కూడా అమ్మా నాన్న బలవంతంగా పెళ్లి చేసేశారు. కానీ అతనికి పెళ్ళంటే ప్రేమ కాదు, భార్య అంటే బాధ్యత కాదు, పిల్లలంటే బంధం కాదు, తన లైఫ్లో తన ఫ్రెండ్స్, తన ఎంజాయ్మెంట్ అవే ముఖ్యం. ఏదో ఇంట్లో వాళ్ళ ఒత్తిడి వల్ల మా 2 ఏళ్ల బంధానికి ప్రతిరూపంగా నాకు ఒక పాపను కూడా ఇచ్చాడు. తర్వాత నాకన్నా పాప కన్నా తన లైఫ్ తనకు ముఖ్యం అనుకుంటూ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి జాబ్ చేస్తూ పాపని ఒంటరిగా నేనే చూసుకుంటున్నా అని కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుని చెప్పింది శ్వేత. వెంటనే శ్వేత చేయి పట్టుకొని సో సారీరా, నేను బాధ పెట్టాలని అడగలేదు, అయినా నీ లైఫ్ చాలా బాగుంటుంది అనుకున్నాను, ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు అంటూ తనని ఓదార్చి ఎలాగోలా టాపిక్ నుండి డైవర్ట్ చేస్తూ ఇంతకీ పాప ఎలా ఉంటుంది, నాకు చూడాలని చాలా క్యూరియాసిటీగా ఉంది, ఒకసారి తన ఫోటో చూపించు కదా అంటూ అడిగాడు. వెంటనే శ్వేత తన ఫోన్ ఓపెన్ చేసి పాప ఫొటోస్ చూపిస్తూ ఎంత క్యూట్గా ఉందో చూడు, చాలా అల్లరి పిల్ల, అసలు తన అల్లరిని కంట్రోల్ చేయలేం, ఇప్పుడు కూడా అమ్మా నాన్న దగ్గర వదిలేసి వచ్చా, ఎలా ఉందో అంటూ చెప్పింది. అయితే శ్వేత అలా మాట్లాడుతూ ఉండగా తన వైపే చూస్తూ ఉన్నాడు మోహిత్. ఆమె పెదవుల కదలిక, ఆమె చూపులు, ఆమె మాటలు తనకి కాలేజ్లో ఎలా అయితే కొత్త ఫీలింగ్ ఇచ్చావో అలానే ఇప్పుడు కూడా అనిపిస్తోంది. కానీ ఆ విషయాన్ని తనకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు తనకి విడిగా ఒక లైఫ్ ఉందని తన ఫీలింగ్స్ తన మనసులోనే దాచుకున్నాడు. ఇప్పుడు ఆమె గురించి పూర్తిగా తెలిసాక తను ఇప్పటికీ చెప్పకపోతే లైఫ్లో సెకండ్ ఛాన్స్ కూడా మిస్ అయిపోతాను, తనని మిస్ అయిపోతానేమో అన్నట్లు అనిపించింది. వెంటనే కాలేజ్ నుండి శ్వేతపై తనకు ఎలాంటి ఫీలింగ్ ఉందో చెప్పాలన్న ఉద్దేశంతో మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు. చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెడుతూ లైఫ్ ఇప్పుడు చాలా కూల్గా సాగుతోంది, చేయడానికి ఒక జాబ్, ఇంటికి వెళ్తే నవ్వుతూ ఎదురు వచ్చే నా పాప, లైఫ్లో ఇంకేం కావాలి చెప్పు, నాకు తోడుగా అమ్మా నాన్న ఉన్నారు, చాలు, అలా సాగిపోతుంది అని చెప్పింది శ్వేత. మోహిత్ తన వైపే చూస్తూ
పాప గురించి, అమ్మా నాన్న గురించి, చేసే జాబ్ గురించి చెప్పావు, కానీ నీ మనసులో ఏముందో చెప్పట్లేదు. కనీసం 30 ఇయర్స్ రాకముందే హస్బెండ్ లేకుండా ఒంటరిగా ఒక బేబీని పెంచుతున్న నీకు పర్సనల్గా ఉన్న కోరికలను బయటపెట్టడం లేదు అని అన్నాడు మోహిత్. చిన్న స్మైల్ ఇస్తూ నా పర్సనల్ సంతోషం గురించి ఆలోచించేదాన్నైతే పాపం తీసుకొని ఇలా వచ్చేదాన్ని కాదు. అయినా ఇప్పుడు నాకు నా సంతోషాలు ముఖ్యం కాదు. నాకున్న నా బాధ్యతను ఎలా లోటు లేకుండా పెంచాలి అన్నదే నాకు ముఖ్యం. నా పాపే నా ప్రాణం అని చెప్పింది శ్వేత. ఆ మాటకు మోహిత్ ఏమీ మాట్లాడలేకపోయాడు. మౌనంగా ఉండిపోయాడు. అయితే కొద్ది క్షణాలు వారిద్దరి మధ్య ఉన్న మౌనాన్ని బ్రేక్ చేస్తూ, సరే నా సంగతి వదిలే, నీ గురించి చెప్పు. తను నీ లైఫ్ నుండి వెళ్ళిపోయాక ఎవరైనా నచ్చారా అని అడిగింది శ్వేత. మోహిత్ శ్వేత కళ్ళల్లోకి అంతే చూస్తూ నచ్చారు అని అన్నాడు. అప్పటి వరకు వెలిగిపోతున్న శ్వేత ఫేస్ ఒక్కసారిగా వాడిపోయింది. నచ్చారా? ఎవరు? ఎలా ఉంటుంది? తన గురించి చెప్పు అని అడిగింది. తను చాలా అందంగా ఉంటుంది. తను మాట్లాడుతుంటే వినడం నాకు చాలా ఇష్టం. ఇప్పుడు చూసిన ఒక టైప్ ఆఫ్ పర్ఫ్యూమ్ తను యూస్ చేస్తుంది. తను నాకు దగ్గరగా వచ్చి మాట్లాడినప్పుడు ఆ టైంలో నేను కంట్రోల్ చేసుకోలేకపోయేవాడిని. కానీ ఎక్కడ మా ఇద్దరి మధ్య బంధం దూరం అవుతుందో అని ఎప్పుడూ తనకి ఈ విషయం గురించి చెప్పలేదు. తన కళ్ళు, తన పెదవులు, తన మాట, తన నడక ప్రతి ఒక్కటి నా మనసులో ఉండిపోయింది. వీటన్నింటినీ వింటున్న శ్వేత అది కష్టం మీద పెదవిపై స్మైల్ తెప్పిస్తూ, అవునా, మరి ఇంతగా ఇష్టపడేవాడివి తనకి చెప్పావా అని అడిగింది. చెప్పాలని అనుకున్నాను. 1కి 100 సార్లు నాలో నేనే రిహార్సల్ చేసుకొని కాలేజీ లాస్ట్ డే తనకి ప్రపోజ్ చేయడానికి ధైర్యంగా వెళ్ళాను. కానీ ఆ రోజే తన అమ్మా నాన్న కాలేజ్ దగ్గరకు వచ్చి బలవంతంగా తనని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మాట్లాడడం కుదరలేదు. నా మనసులో మాట మనసులోనే ఉండిపోయింది. ఇప్పుడు తన ఎదురుగా ఉన్నా సరే చెప్పాలంటే చాలా భయంగా ఉంది. తను వచ్చిన దగ్గర నుండి నా మనసు తనని చూసి ఇంతగా ఉరకలు తీస్తుందో మాటల్లో చెప్పలేను. తనని తాకడానికి కూడా నాకు భయమేస్తోంది. తన మనసులో నా గురించి ఏమనుకుంటుందో అన్న ఆలోచన నన్ను వేధిస్తోంది అంటూ మోహిత్ చెప్తుంటే అదంతా తన గురించి అని అర్థమైన శ్వేత కళ్ళ వెంట నీళ్లు వచ్చేశాయి. ఇంకా మాట్లాడుకు, నా వల్ల కావట్లేదు అంటూ కూర్చున్న చోటు నుండి లేవాలనుకుంది శ్వేత. వెంటనే తన 2 చేతులు పట్టుకున్నాడు. ఇలా చూడు శ్వేత, నీ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ నా మనసులో మాత్రం కాలేజ్ నుండి నీపై చాలా ఇష్టం ఉంది. అది అప్పుడు చెప్పడం చాలా ఆలస్యం అయిపోయింది. అయితే ఇప్పుడు నాకు వచ్చిన ఈ సెకండ్ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవాలి అనుకోవడం లేదు. నాకు నువ్వు కావాలి. జీవితం మొత్తం నాతో సంతోషంగా ఉండాలి. నువ్వు కేవలం పాప సంతోషం గురించి మాత్రమే ఆలోచిస్తున్నావేమో, కానీ నాకు నీ సంతోషం కూడా కావాలి అని తన మనసులో ఉన్న మాట క్లియర్గా చెప్పేశాడు మోహిత్. ఇప్పుడు మోహిత్ మాటకు శ్వేత ఎలా రియాక్ట్ అవ్వాలో తనకే అర్థం కావడం లేదు. ఒకవైపు అతనిపై తనకు కూడా కాలేజ్ నుండి ఇష్టం ఉన్నప్పటికీ అమ్మా నాన్నపై ఉన్న గౌరవంతో తను అలా ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఆలోచించాలి అనుకున్నా కూడా తనకి ఒక పాప ఉంది. తనని యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ పాపని యాక్సెప్ట్ చేస్తాడా అన్న ప్రశ్న తన మనసులో ఉంది. ఇప్పుడు తన గురించి మాత్రమే ఆలోచించే పొజిషన్లో శ్వేత లేదు. అయినా సరే ఇప్పుడు మోహిత్కి దూరంగా వెళ్ళడం తన వల్ల కావడం లేదు. ఆశగా ఎదురు చూస్తున్న మనసుకి ప్రేమ దొరికినట్లు అనిపిస్తోంది. ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో అతని వైపు అంతే చూస్తోంది శ్వేత. అయితే తన మనసును అర్థం చేసుకున్న మోహిత్ వెంటనే శ్వేత ఫేస్ తన చేతిలోకి తీసుకున్నాడు. చెప్పు, నువ్వు నాకు కావాలి. ఇప్పుడే, ఇక్కడే, ఇలా నువ్వు నాతో జీవితం మొత్తం ఉండాలి. అలా ఉండడానికి నీకోసం ఏదైనా చేస్తాను అని అన్నాడు. అంత దగ్గరగా, అంత ప్రేమగా మోహిత్ మాట్లాడుతుంటే ఇప్పుడు దేని గురించి ఆలోచించాలి అనిపించలేదు శ్వేతకి. తన మనసులో ఉన్న బాధలు, బంధాలు, బంధుత్వాలు అన్నిటినీ పక్కన పెట్టేసి ఒక్కసారిగా మోహిత్ని హత్తుకొని, నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం, ఇప్పుడు కాదు ఎప్పటి నుండో ఇష్టం, నా జీవితంలో వచ్చిన మార్పు వల్ల అలా నీపై ఉన్న ఇష్టాన్ని మనసులోనే దాచుకొని మర్చిపోవాల్సి వచ్చింది. అయితే ఆ విషయాన్ని ఇప్పుడు ఇక్కడ ఇలా చెప్తానని ఎప్పుడూ అనుకోలేదు అంటూ మనస్ఫూర్తిగా తన మనసులో ఉన్న మాట
చెబుతూ కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ ఉంది శ్వేత. మోహిత్ మనసుకు రెక్కలు వచ్చినట్లు అనిపించింది. ఇప్పటి వరకు తను చెప్పడానికి ఎంత కష్టపడ్డాడో అంతకు మించిన ఆనందం తన మనసులో నిండిపోయింది. అలా కౌగిలించుకున్న శ్వేతని గట్టిగా పట్టుకొని, తింగరదానా, ఈ మాట చెప్పడానికి ఇంత వెయిట్ చేసా అంటూ కౌగిలి నుండి తీస్తూ, ఇప్పటి వరకు వెయిట్ చేసింది చాలు, ఇకపై ఈ కాస్త దూరం కూడా మన మధ్య ఉండకూడదు అంటూ అతని పెదవులు లైట్గా ఓపెన్ చేసి అలా ఆమె పెదవులను అందుకొని గాఢంగా ఒక ముద్దు ఇచ్చాడు. అతని ముద్దులో మైమరిచిపోయిన శ్వేత తన చేతులతో అతనిని ఇంకాస్త గట్టిగా పెనవేసుకుంటూ ఉంది. అయితే ఎన్నో రోజుల తర్వాత ఇద్దరికీ మొదటిసారి వచ్చిన ఫీలింగ్ కనుక వాటిని అంత త్వరగా వదిలిపెట్టాలి అనుకోలేదు. ఇద్దరూ ఒకరి పెదవిని ఒకరు గాఢంగా కిస్ చేసుకుంటూ ఉన్నారు. మోహిత్ తన నుండి ఇంకేదో కావాలి అన్నట్లు ఆమె పెదవులను వదిలి కళ్ళల్లోకి ఇంటెన్స్గా చూస్తూ అంతే తన చేతులు మీదకి తనని ఎత్తుకొని అలా బెడ్రూమ్ లోపలికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. విశాలమైన బెడ్పై శ్వేతాని కూర్చోబెట్టి మెల్లగా తన షర్ట్ బటన్స్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేశాడు. తెల్లటి బాడీ, కొద్ది కొద్దిగా కనిపించే అతని శరీరంలో ఏదో తెలియని అలజడి మొదలైంది. బాడీ మొత్తం జీవమంటూ ఏదో అతని వైపు అట్రాక్ట్ చేసి అతనిని తాకాలి, కిస్ చేయాలి, గాఢంగా ఇంకేదో చేయాలి అనిపిస్తోంది శ్వేతకి. అలా పూర్తిగా షర్ట్ విప్పిన వెంటనే బెడ్పై ఉన్న తనపైకి మెల్లగా వస్తూ తన చీర పవిట పట్టుకుని విసురుగా లాగి పక్కన వేశాడు. ఆమె అందాలు బ్లౌజ్ నుండి చాలా హాట్గా కనిపిస్తున్నాయి. వెంటనే వాటిని క్లియర్గా చూడాలి అన్నట్లు ఆత్రంగా తనపై పడి కిస్ చేయడం స్టార్ట్ చేశాడు. భయం వేసిన శ్వేత తన చేతులు ఆమె హృదయానికి అడ్డుపెట్టుకుని, భయం వేస్తోంది, ఏంటా తొందర అంటూ మోహిత్ని వెనక్కి నెట్టాలని చూసింది. అడ్డుపెట్టుకున్న చేతులను పట్టుకొని తీస్తూ, డోంట్ ఫియర్ అంటూ తనను వెనక్కి బెడ్పై పడుకోబెట్టి అలా తన పైకి వెళ్ళిపోయాడు. ఆమె పెదవులతో మొదలుపెట్టిన అతని ముద్దు ప్రయాణం ఆమె శరీరం అంతా తిరుగుతూ ఉంది. అతను చేస్తున్న దానికి లోపల ఏదో అవుతున్న శ్వేత, ఏంట్రా నువ్వు చేసేది అని అంది. వెంటనే మోహిత్, నీపై ఉన్న ఇష్టాన్ని చూపిస్తున్నాను, అర్థం కావట్లేదా అని అన్నాడు. ఇంత ఇష్టాన్ని మనసులో దాచుకొని ఇన్నేళ్ళు ఎలా ఉన్నావు, ఎందుకు నా దగ్గరకు రాకుండా ఉన్నావు అని తను అడిగింది. నీకంటూ ఒక జీవితం ఉంది, నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉన్నావు, మళ్ళీ వచ్చి నిన్ను నేను ఎలా డిస్టర్బ్ చేయాలి, భార్య చనిపోయిందని నీకోసం నీ లైఫ్లోకి చొరబడమంటావా అని అన్నాడు. అది కూడా నిజమేలే అని తను అంటూ ఉండగానే, మాటలతో టైం వేస్ట్ చేస్తావేంటి, నేనేం చేస్తున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు అని అన్నాడు. సిగ్గుపడుతూ శ్వేత కళ్ళు మూసుకుంది. చాలే, ఇప్పుడైనా నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ని బయటపెట్టు, అప్పట్లానే నీ మనసులో దాచుకున్నావు అనుకో, మళ్ళీ మనం అప్పట్లానే అయిపోవాల్సి వస్తుంది అని అతను మాట పూర్తి చేయకముందే ఆమె చేతిని అతని పెదవులకు అడ్డుపెట్టి, మళ్ళీ మనం దూరం అవ్వాలి అన్న మాట అస్సలు నీ నోటి వెంట రాకూడదు, నువ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలి అని వెంటనే అతన్ని హక్ చేసుకుంది. అలా హక్ చేసుకున్న తనకి లోపల ఇంకేవో ఫీలింగ్స్ మొదలయ్యాయి. అప్పటికే ఇద్దరికి చాలా ఫీలింగ్స్ ఉన్నప్పటికీ ఇద్దరు కూడా ఏదో మొహమాటంలో ఉన్నారు. ఇక ఒక అడుగు ముందుకు వేసి మోహిత్ తన ఇష్టాన్ని, తన ప్రేమని ఆమెపై చూపిస్తూ మెల్లగా ఆమె శరీరం నుండి ఆమె బట్టలను వేరు చేస్తూ అతని ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఇక ఇద్దరిలో తాపం పెరిగింది. ఒకరితో ఒకరు ఏకమవ్వాల్సిన సమయం దగ్గర పడింది. మోహిత్ ఆమె వైపు అలా చూస్తూ ఆమెలో హార్ష్గా ప్రవేశించాడు. శ్వేతకి ఇది మొదటిసారి కాకపోయినప్పటికీ ఆమెకు పెళ్ళైన తర్వాత తన భర్తతో ఎక్కువగా ఇంటిమేషన్స్ లేవు. తన కూతురు పుట్టిన తర్వాత అయితే పూర్తిగా అతనితో విడిగా వచ్చేసింది. కనుక 5 సంవత్సరాలుగా శ్వేత ఒంటరిగానే ఉంటుంది. ఆ ఒంటరితనాన్ని దూరం చేస్తూ అతను ఆమెతో ఏకమవ్వడం ఆమెకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే మోహిత్ కూడా తన భార్య చనిపోయిన తర్వాత చాలా ఒంటరిగా ఉంటున్నాడు. ఎవరితో ఎక్కువగా మాట్లాడని కూడా మాట్లాడడం లేదు. అలాంటిది ఇలాంటి విషయాలకు చాలా దూరంగా ఉన్నాడు. ఎట్టకేలకు తనకు దూరమైన ప్రేమ దగ్గరవడంతో తను కూడా రెచ్చిపోయాడు. అలా ఒకరితో ఒకరు ఏకమై చాలాసేపు ఒకరిపై ఉన్న ప్రేమను ఒకరిపైన చూపించుకుంటూ ఉన్నారు. ఇక మోహిత్ చేస్తున్న హార్డ్నెస్కి తట్టుకోలేక ఆమె నెట్టేయాలని చూసింది. ఇంత హార్డ్నెస్ మొదటిసారి కావడంతో, ప్లీజ్ రా మోహిత్, నా వల్ల కావట్లేదు, స్టాప్ అని శ్వేత అరుస్తోంది.
ఇప్పుడు స్టాప్ చేయడం కుదరదు. 10 మినిట్స్ ఆగు అంటూ రొమాంటిక్ వాయిస్తో అంటూనే 10 మినిట్స్ అన్నవాడు 30 మినిట్స్ వరకు ఆపకుండా తన పని పూర్తి చేసుకున్నాడు. చెమటలు పట్టిన దేహాలతో ఒకరి వైపు ఒకరు చూసుకుని గట్టిగా శ్వాస తీసుకున్నారు. ఇది నా లైఫ్లో మర్చిపోలేని రోజు అవుతుంది. ఇంత సంతోషంగా నేను ఎప్పుడూ లేను. అసలు ఇలాంటి రోజు నా లైఫ్లో వస్తుందని కూడా కలలో అనుకోలేదు అంటూ పైకి చూస్తూ మాట్లాడాడు మోహిత్. మొదటిసారి ఏదో చేయకూడని తప్పు చేశాను అన్నట్లు శ్వేత మనసులో ఫీల్ మొదలైంది. నిజంగా ఇది రైటా రాంగా? నేను ఇలా చేయడం మంచిదేనా అని తన మనసును తాను 1-2 సార్లు ప్రశ్నించుకుంటూనే ఉంది. అయితే మోహిత్ మాట్లాడుతున్న మాటలకు, అతను ఉన్న సంతోషానికి అతను శ్వేతాన్ని ఎంత స్వచ్ఛంగా ప్రేమిస్తున్నాడో అర్థమైంది. తన భర్త దగ్గర తను ఇలాంటి మాటలు ఎప్పుడూ వినలేదు. అలాగే తనపై ఇంత ఇష్టాన్ని కూడా చూడలేదు. బహుశా అందుకేనేమో తనకి ఇది చాలా ఇష్టంగా మారిపోయింది. వెంటనే ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను? తను నన్ను ప్రేమిస్తున్నాడు. నేను ప్రేమించిన వాడికి నన్ను నేను అర్పించుకున్నాను. తనే నా మొదటివాడు కాకపోయినా తనే చివరివాడు అవుతాడు అని అనుకుని అంతే పైకి చూస్తూ ఉంది. పక్కన పడుకుని ఉన్న మోహిత్ తన ఆయాసం కొద్దిగా చల్లారిన తర్వాత వెంటనే శ్వేత పైకి వచ్చి తన శరీరానికి అడ్డుగా పెట్టుకున్న బెడ్షీట్ పట్టుకుని విసురుగా లాగి పక్కన వేసి అలా ముద్దుల యుద్ధాన్ని మళ్ళీ మొదలుపెట్టాడు. మొదటి కలయిక కష్టంగా ఉన్నా సరే రెండోసారి ఇష్టంగా మారిపోయింది. ఎంజాయ్ చేయడం ఇద్దరూ ప్రారంభించారు. అలా అతని పెదవులు తన శరీరంపై చేస్తున్న తాకిడికి తట్టుకోలేక, తనే అతనిలో పెరుగుతున్న తాపాన్ని ఆపుకోలేక అలా అతనిని ఆవేశంగా పట్టుకుని బెడ్ పైకి తిప్పుతూ అతనిపైకి వచ్చేసి అతని పెదాలను అందుకుంది. అలా వారి కలయిక ఆ రాత్రంతా చాలా గాఢంగా కొనసాగింది. ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటూ అలసటను ఆయాసాన్ని మర్చిపోయి ఒకరిలో ఒకరు లీనమై చేస్తున్న పనిని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఆ రాత్రంతా గడిపారు. అలా మోహిత్ తనకు తెలియకుండా తెల్లవారుజామున 3 దాటిన తర్వాత నిద్రపోయాడు. అయితే అప్పటికీ నిద్రపోకుండా అంతే అతని వైపు చూస్తున్న శ్వేత అతని హెయిర్ సరిచేస్తూ అతని నుదుటిపై ఉన్న చెమటను తుడుస్తూ, కాలేజ్ టైం నుండి నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, కానీ అమ్మ నాన్నకు ఇష్టం లేకుండా నేను ఈ పని చేయలేదు. వాళ్ళకి ప్రేమ పెళ్ళిళ్ళు అంటే అస్సలు నచ్చదు. అందుకే నా మనసులో మాట నీకు ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఇలా సంతోషంగా నీతో టైం స్పెండ్ చేస్తానని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నా అంత సంతోషంగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరేమో అని తనలో తాను అనుకుంటూ నిద్రపోతున్న మోహిత్కి ఆ మాటలన్నీ చెబుతూ ఎంతో ప్రేమగా అతని వైపు చూస్తోంది శ్వేత. అలా కొద్దిసేపటికి తను కూడా ఎప్పుడు పడుకుందో తనకే తెలియలేదు. రేపు మీటింగ్ ఉంది అన్న సంగతి కూడా తను మర్చిపోయింది. అయితే తను అలారం పెట్టుకున్న విధంగా మార్నింగ్ 6 గంటలకి తను రోజులానే లేచింది. పక్కన చూస్తే మోహిత్ ఇంకా గాఢంగా నిద్రపోతూనే కనిపించాడు. సిగ్గుతో అతని వైపు చూస్తూ, బాగా హార్డ్ వర్క్ చేసి అలసిపోయాడు కోతి అని నవ్వుకుంటూ వెంటనే బెడ్షీట్ తన శరీరానికి అడ్డు పెట్టుకొని వాష్రూమ్ వైపుగా నడిచింది. అలా ఫ్రెష్ అవుతూ కూడా తనకి మనస్సు నిండా రాత్రి జరిగిన విషయాలు ఉన్నాయి. చాలా నవ్వొస్తుంది. తన సంతోషాన్ని ఎంజాయ్ చేస్తూనే ఫ్రెష్ అయి బయటకు వచ్చింది. తను తెచ్చుకున్న లగేజ్ నుండి బట్టలు తీసి వెంటనే రెడీ అయ్యింది. అయితే అప్పటికే తనకి మీటింగ్ టైం అయిపోతూ ఉంది. అందులో తనకి మీటింగ్ జరిగే స్పాట్ కూడా సెండ్ చేశారు. అయితే ఇంకా మోహిత్ నిద్రపోతూనే కనిపించాడు. ఇప్పుడు తనని లేపాలా వద్దా అని ఒక క్షణం ఆలోచించి వెంటనే బయటకు వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకొని అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి నిద్రమత్తు నుండి బయటకు వచ్చిన మోహిత్ మెల్లగా కళ్ళు తెరిచి వళ్ళు విడుచుకుంటూ గడియారం వైపు చూడగా టైం మార్నింగ్ 11 దాటిపోతోంది. ఏంటి ఇంతసేపు నిద్రపోయాను అని మనసులో అనుకుంటూ పక్కనే ఉన్న శ్వేత కోసం చూడగా తను అక్కడ లేదు. వెంటనే ఇంటి మొత్తం వెతకడం ప్రారంభించాడు. కానీ ఎక్కడా తనకి శ్వేత కనిపించలేదు. ఒకవేళ ఆఫీస్కి వెళ్ళిందేమో అని తనకి కాల్ చేయాలనుకున్నాడు. లేదు, ఇప్పుడు మీటింగ్లో ఉంటుంది అని మనసులో అనుకుని తన లగేజ్ కోసం చూడగా అక్కడ తన లగేజ్ కూడా కనిపించలేదు. అసలు మోహిత్కి ఏం అర్థం కాలేదు. తను ఆఫీస్కి వెళ్తే లగేజ్ తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఏముంది? అసలు ఎందుకు తను ఇలా చేస్తోంది అని వెంటనే మరి దేని గురించి ఆలోచించకుండా కాల్ చేశాడు. కానీ తన ఫోన్ అస్సలు కలవడం లేదు. వీటన్నింటినీ చూసినప్పుడు తనకు కొంచెం తేడాగా అనిపించింది. వెంటనే కార్ కీస్ తీసుకొని శ్వేత మీటింగ్ జరుగుతున్న ఆఫీస్ దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అయితే అదే సమయానికి తన బెడ్ పక్కనే ఉన్న టేబుల్పై ఏదో వైట్ పేపర్ కనిపించింది. ఆ పేపర్ చూసిన వెంటనే
ఏంటిది అన్నట్లు మోహిత్ ఆ పేపర్ తీసుకొని ఓపెన్ చేసి చూడగా అందులో శ్వేత ఏదో రాసి పెట్టి వెళ్ళింది. దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా చేసింది అని వెంటనే కూర్చుని ఆ లెటర్ చదవడం స్టార్ట్ చేశాడు. హాయ్ మోహిత్, నువ్వు నా లైఫ్లో సెకండ్ టైం రావడం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఊహించలేదు కూడా. అలాంటిది నువ్వు రావడం, నాకు ఇంత సంతోషాన్ని కలుగజేసే ఒకరోజు నాకు గిఫ్ట్గా ఇవ్వడం నా జీవితంలోనే మర్చిపోలేను. నేను ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో నీకు మాటల్లో చెప్పలేను. ఇంత ప్రేమించే నువ్వు నాకు దొరకడం నా అదృష్టమని చెప్పాలా, లేక నాలాంటి దురదృష్టవంతురాలు నీ లైఫ్లోకి రావడం మంచిది కాదు అని చెప్పాలా, నాకు అర్థం కావడం లేదు. సరే, అదంతా వదిలే. మన జర్నీ ఇక్కడితో ముగిసిపోయింది. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నీ దారి వేరు, నా దారి వేరు. మన దారులు ఎప్పటికీ కలవలేవు, అర్థమైందా? నేను వెళ్తున్నా. నా కోసం వెతకడం కానీ, నన్ను వెతుక్కుంటూ రావడం కానీ అస్సలు చేయకు. ఇప్పటి వరకు నన్ను ప్రేమించిన చాలు. ఇకపై నీ లైఫ్ నువ్వు చూసుకో, సరేనా? బాయ్, కాదు గుడ్ బాయ్ అని లెటర్లో రాసి ఉంది. అదంతా చదివిన మోహిత్కి ఏం అర్థం కాలేదు. నైట్ తనతో అంత డీప్గా కలిసి అంత సంతోషంగా ఒకరినొకరు స్వీకరించుకున్న తర్వాత తను ఎందుకు నువ్వు వద్దు అని వెళ్ళిపోతుందో తనకేం అర్థం కాలేదు. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. చేతిలో ఉన్న లెటర్ని గట్టిగా నలిపేసి కోపంగా పక్కన విసిరేశాడు. కూర్చున్నవాడు కూర్చున్న చోటే ఆలోచిస్తూ ఏం చేయాలో అర్థం కాక, అసలు తను ఇలా ఎందుకు చేసిందో తెలియక, తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక వెంటనే పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ గట్టిగా నేలకేసి కొట్టాడు. వెంటనే తనని డైరెక్ట్గా అడగాలి అని ఫోన్ చేశాడు, కానీ తన ఫోన్ అసలు కలవడం లేదు. వెంటనే వాట్సాప్ ఓపెన్ చేసి కనీసం మెసేజ్ అయినా చూస్తుందేమో అన్న ఆశతో మెసేజ్ పెట్టాలని చూడగా అప్పటికే తనకి వాళ్ళ అమ్మ మెసేజ్ కనిపించింది. అది కూడా వాయిస్ మెసేజ్. ఇదేంటి, నేనేది చూడలేదు కదా, అమ్మ మెసేజ్ ఎప్పుడు పెట్టింది అని వెంటనే ఓపెన్ చేశాడు. అయితే ఆ మెసేజ్ మార్నింగ్ 7కు వచ్చినట్లు కనిపించింది. అయితే ఇది మోహిత్ చూడలేదు అంటే ఖచ్చితంగా దీనిని శ్వేత అని చూసిందని అతనికి అర్థమైంది. వెంటనే అసలు అందులో ఏముందో వినాలి అన్నట్లు ఆ ఆడియో మీద క్లిక్ చేయగా అందులో నుండి తన అమ్మ వాయిస్ వినిపించింది. ఒరే మోహిత్, ఇంకా నువ్వు లేవలేదని అర్థమవుతుంది. కాల్ చేస్తున్నా కూడా లిఫ్ట్ చేయడం లేదు, పిచ్చి పట్టిందా? ఇంకా ఎన్ని రోజులు నా కాల్ నుండి తప్పించుకుంటావు? ఇంకా ఎన్నాళ్ళు ఇలా శ్వేత శ్వేత అంటూ కూర్చుంటావు? దానికి పెళ్ళయింది, కూతురు కూడా ఉంది అని తెలుసు కదా, ఇంకా ఎందుకు దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్నావు? పెళ్లికి ముందు అలానే చేశావు. ఎలాగోలా ఒప్పించి పెళ్లి చేస్తే మా దురదృష్టం కొద్దీ తను కూడా 2 సంవత్సరాలు తిరగక ముందే చనిపోయింది. ఇప్పుడు మర్చిపోలేక అంతే ఉన్నావు అనుకుంటే ఇంకా ఆ శ్వేత గురించి ఆలోచిస్తున్నావని నీ ఫ్రెండ్ చెప్తే తెలిసింది. ఇప్పుడు నువ్వు వెంటనే అక్కడి నుండి ఇంటికి వచ్చి నేను చూసిన సంబంధం చేసుకొని సంవత్సరం తిరిగేలోపు నా చేతుల్లో మనవణ్ణి పెట్టకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇంకోసారి నీ నోటి నుండి శ్వేత అన్న మాట వినిపిస్తే నేను అస్సలు ఒప్పుకోను అంటూ కోపంగా చెప్పింది వాళ్ళ అమ్మ. మోహిత్కి ఇప్పుడు అర్థమైంది శ్వేత ఎందుకు లెటర్ రాసి పెట్టి వెళ్ళిందని. తను ఈ వాయిస్ మెసేజ్ని అపార్థం చేసుకొని ఉంటుంది అని వెంటనే అక్కడి నుండి బయలుదేరాడు మోహిత్. ఆఫీస్లో మీటింగ్ ముగించుకున్న శ్వేత అలా కూర్చుంది. అయితే తనకి మనస్సంతా ఎంతో బాధగా ఉంది. నేనెందుకు ఒక్కరోజులో అతనిపై ఇంత ఆశను పెంచుకున్నాను? ఇన్ని రోజులుగా ఒంటరిగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నప్పుడు కూడా ఇలా మనసులో బాధ నాకు ఎప్పుడూ కలగలేదు. కానీ ఇప్పుడు ఎందుకు వాడిని విడిచి వెళ్ళాలంటే నా మనసు అస్సలు ఒప్పుకోవడం లేదు. అయినా ఇది తప్పదు. వాళ్ళ అమ్మ మాటలు వింటుంటే నన్ను యాక్సెప్ట్ చేసినా కూడా నా కూతుర్ని యాక్సెప్ట్ చేసేలా లేదు. అలా అని ఇష్టం ఉన్నా లేకపోయినా అతనికి దగ్గరయ్యి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి నేను సంతోషంగా ఉండలేను. అలా అని నా కూతుర్ని విడిచి వాడి దగ్గరకు వెళ్ళలేను. దీనంతటికీ కారణం మా కలయిక అయితే దానిని ఒక తీపి గుర్తులా జీవితం మొత్తం గుర్తుంచుకుంటానే తప్ప అతనిని మళ్ళీ నా జీవితంలోకి రానివ్వను అని మనసులో అనుకుంది. ఆ తర్వాత వెంటనే అక్కడి నుండి స్టేషన్కి వెళ్ళిపోయింది. మరుక్షణం తనకి అక్కడ ఉండాలి అనిపించడం లేదు. అయితే మనసంతా ఎంతో బాధగా ఉన్నప్పటికీ తనంతట తానే అతనిని ఫాలో అవ్వద్దు అని చెప్పి వచ్చేసింది. ఇంత చేశాక కూడా తన కోసం వస్తాడేమో అని ట్రైన్ ఎక్కాక బయటకు వచ్చి పదే పదే బయటకు చూస్తుంది. నా పిచ్చి కానీ నేను వద్దు అని వచ్చి
అతని కోసం ఎదురు చూడ్డం ఏంటి అని ట్రైన్ కదిలేంతసేపు అక్కడే నిలుచుని చూసి లోపలికి వెళ్ళి కూర్చుంది. కాకినాడ నుండి తిరిగి హైదరాబాద్కు వెళ్తుంది, కానీ తన మనసంతా ఇక్కడే ఉండిపోయింది. తను లెటర్ రాసి పెట్టి వచ్చినది మోహిత్ లేచి చూశాడా లేదా? ఒకవేళ చూస్తే తను ఎలా ఫీల్ అయ్యాడు? నేను తనని మోసం చేసి వచ్చేశాను అనుకున్నాడా? అసలు ఏం అర్థం కావడం లేదు. తనకి తిరిగి కాల్ చేద్దామా అనుకుంటే మళ్ళీ ఏదో తెలియని భయంకరమైన ఆలోచనలతో తన మనస్సంతా నిండిపోయింది. అలా ఆ రోజంతా ట్రైన్ జర్నీలో ఆలోచిస్తూనే ఉంది. అయితే ఆ తర్వాత రోజు ఉదయాన్నే హైదరాబాద్లో ట్రైన్ దిగిన శ్వేత ఏదో కోల్పోయిన దానిలా ఆలోచిస్తూ నీరసంగా క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయింది. అయితే అలా తను ఇంటికి చేరుకునేసరికి ఇంటి దగ్గర తనకి ఏదో కార్ కనిపించింది, కానీ తను దానిని పట్టించుకునే పరిస్థితిలో లేదు. అయితే లోపలికి నడుచుకుంటూ వెళ్ళింది. సడన్గా తనకి అక్కడ కొత్తగా ఒక వ్యక్తి సోఫాలో కూర్చుని కనిపించారు. తన కళ్ళని తను నమ్మలేకపోయింది. ఆమె మోహిత్ వాళ్ళ అమ్మగారు. ఇదేంటి, ఈవిడ ఇక్కడ ఉంది అన్నట్లు తన మనసులో ఆలోచన మొదలవ్వక ముందే శ్వేత రావడం చూసి వాళ్ళ అమ్మగారు ఎదురుగా వచ్చి తన దగ్గర బ్యాగ్ తీసుకుంటూ వెంటనే వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని చిన్నగా చెప్పింది. శ్వేతకి ఏం అర్థం కాలేదు. ఏం జరుగుతుంది ఇక్కడ, ఏమైందమ్మా అని తన అమ్మని అడిగింది. అవన్నీ నీకు తర్వాత చెప్తాను, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, ఫేస్ చూడు ఎలా వాడిపోయిందో జర్నీ చేసి అంటూ ఆమె కొంచెం హడావిడి చేసింది. మోహిత్ వాళ్ళ అమ్మగారు వాయిస్ మెసేజ్లో పెట్టిన ఆ మాటలు తను ఇప్పటికీ మర్చిపోలేకపోయింది. మనసులో చాలా బాధగా అనిపించింది. వాళ్ళ అమ్మకి తనపై అలాంటి ఒపీనియన్ ఉందని ఎప్పుడూ అనుకోలేదు. అలాంటిది ఆవిడ ఇప్పుడు వచ్చి నా ఇంట్లో కూర్చుంది అంటే అసలు ఏం జరుగుతుంది అని తన మనసులో తను అనుకుంటూనే బెడ్రూమ్ లోపలికి వెళ్ళింది. అయితే తన వెనుకే వచ్చిన శ్వేత అమ్మగారు, ఇలా చూడు, ఆవిడ మీ కాలేజ్ ఫ్రెండ్ అమ్మగారంట, ఇక్కడే హైదరాబాద్లో ఉంటానని చెప్పారు, నిన్ను చూడడానికి వచ్చారు, నాకు తెలిసి వాళ్ళ అబ్బాయికి నిన్ను అడగడానికేమో అని అంది. వాట్, ఏం మాట్లాడుతున్నావు? ఆవిడ తన కొడుక్కి నన్నెందుకు అడుగుతుంది? ఆవిడ అడగకుండా నీకు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది అని అంది శ్వేత. సరే, అదంతా తర్వాత మాట్లాడదాం, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి మంచిగా పట్టుచీర కట్టుకొని అందంగా కనిపించేలా రెడీ అయ్యి బయటకురా అని అంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా, అసలు ఏంటిదంతా? ముందు నేను ఆ ఆంటీతో మాట్లాడాలి అంటూ శ్వేత ఆ గది నుండి బయటకు వచ్చేలోపు మోహిత్ వాళ్ళ అమ్మగారే ఆ గది లోపలికి వచ్చారు. మాట్లాడుతున్న శ్వేత సడన్గా సైలెంట్ అయిపోయింది. అయితే మోహిత్ వాళ్ళ అమ్మగారు వెంటనే శ్వేత వాళ్ళ అమ్మతో, నేను తనతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి, ఒక 5 minutes మీరు అని ఆవిడ మాట పూర్తి కాకుండానే, ఓకే నేను వెళ్ళి మీకోసం టిఫిన్ రెడీ చేస్తాను, మీరు అంతలోపే మాట్లాడుతూ ఉండండి అంటూ శ్వేత వాళ్ళ అమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయితే శ్వేత తలదించుకుని ఏం మాట్లాడలేదు. తన కళ్ళ వెంట కన్నీరు తన పర్మిషన్ లేకుండానే స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఎలా తన బాధ కంట్రోల్ చేసుకోవాలో తెలియలేదు. అయితే మోహిత్ వాళ్ళ అమ్మ శ్వేత కంటి నుండి వస్తున్న కన్నీరుని తుడుస్తూ, నువ్వు నా వాయిస్ మెసేజ్ విన్నావని వాడు చెప్పాడు, అయితే నీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. విన్న తర్వాత నేను అలా మాట్లాడడం కరెక్టా కాదా అని నువ్వే చెప్పు అని అంది. శ్వేత ఏం మాట్లాడలేదు, చిన్నగా తల ఊపింది. ఒక్కగానొక్క కొడుకు కాలేజ్లో ఒక అమ్మాయిని ప్రేమించాడు అని చెప్పాడు. తన ప్రేమ విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, తను ఎవరైనా సరే నేను నా కన్న కూతుర్లా చూసుకోవాలి, అందుకే పెళ్లి చేద్దాం అనుకున్నాను, కానీ అప్పటికే ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది అని వాడు చెప్పాడు. అలాంటప్పుడు నా కొడుకు పెళ్ళి అయిన ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తూ కూర్చుంటూ ఉండాలని నేను అనుకోవాలా? లేదా ఒక మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి లేదా ఒక మంచి జీవితాన్ని వాడు ప్రారంభించుకోవాలా? నువ్వే చెప్పు. సరే, అది వదిలే. జాబ్ వచ్చింది, మంచిగా జాబ్ చేసుకుంటూ ఉన్నాడు, వాళ్ళ నాన్న బిజినెస్ మొత్తం చూసుకుంటూ ఉన్నాడు, వాడి జీవితం చాలా సెటిల్గా ఉంది. కానీ 3 years దాటిపోతున్నప్పటికీ వాడి జీవితంలో ఎంతమంది వచ్చినప్పటికీ ఆ అమ్మాయిని మాత్రం మర్చిపోకుండా అంతే ఉన్నాడు. పెళ్ళయింది, పాప పుట్టింది అని తెలిసి కూడా వాడు అలా ఉండడం ఎంతవరకు కరెక్ట్? అందుకే వాడికి బలవంతంగా పెళ్లి చేశాను. అలా అయినా మారుతాడు అనుకున్నాను, కానీ మా దురదృష్టం తను కూడా 2 సంవత్సరాల్లోనే చనిపోయింది. ఆ తర్వాత తనపై బాధతో ఉంటాడు అనుకుంటే అప్పటికి నీ గురించి తెలుసుకుంటూ నిన్ను తలుచుకుంటున్నాడని మళ్ళీ తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. అప్పుడు నా మనసు ఎంత బాధపడాలి? నాకు నువ్వంటే కోపం కాదు, వాడు నీపై పెట్టుకున్న ప్రేమపై కోపం.
నా కొడుకు సంతోషం నాకు కావాలి. నీపై ప్రేమ వల్ల వాడి జీవితాన్ని వాడు సంతోషంగా గడపలేకపోతున్నాడు. ఆ బాధతోనే నేను అలా మాట్లాడాను. అర్థమైందా అని అంది ఆమె. శ్వేత మౌనంగా ఉంది. ఎందుకంటే ఆమె అలా మాట్లాడడంలో తప్పేమీ లేదు. ఆ మాటల్లో ఆమె తన కొడుకుపై ప్రేమ చూపించిందే తప్ప శ్వేతపై కోపం కాదు అని తనకు బాగా అర్థమైంది. అదే సిచ్యువేషన్లో తన పిల్లలు ఉన్నా సరే తను అలానే ఆలోచిస్తుంది. అయితే ఆమె అలా మాట్లాడుతున్నా కూడా శ్వేత తన మౌనాన్ని వేయలేదు. తనకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అయితే వెంటనే ఆవిడ శ్వేత పరిస్థితి అర్థం చేసుకొని తన చేతులు పట్టుకొని, ఇకపై నా కొడుకు బాధ్యత నీది. నువ్వు వాడి జీవితంలోకి రావాలి, వాడిని సంతోషంగా చూసుకోవాలి. నువ్వు ఇంకా దేని గురించి ఆలోచించుకో. నువ్వు వాడు పెళ్లి చేసుకుని పాపతో సంతోషంగా ఉండండి. అలాగే నాకు నా మనవరాలతో పాటు మనవణ్ణి కూడా ఇవ్వాలి అని ఆమె అంది. ఆ ఒక్క మాటతో శ్వేత మనసులో ఉన్న ఆలోచనలన్నీ బయటకు వెళ్ళిపోయాయి. వెంటనే ఆమెను కౌగిలించుకొని తన సంతోషాన్ని అక్కడ చూపించింది. ఈలోపుగా అక్కడికి వచ్చిన మోహిత్ వారిద్దరినీ కలిపి కౌగిలించుకొని, అమ్మయ్య, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని నవ్వాడు. వెంటనే వాళ్ళమ్మ, దొంగ వచ్చేశాడు. నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిన దగ్గర నుండి ప్రాణం తీసేశాడు. వెంటనే కార్ స్టార్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి నువ్వు రాకముందే నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నన్ను వాళ్ళ నాన్నని బలవంతంగా లాక్కొచ్చేశాడు అని నవ్వుతూ చెప్పింది. ఆ సమయంలో శ్వేత మోహిత్ వైపు ప్రేమగా చూసింది. అతనికి తనపై ఎంత ప్రేమ లేకపోతే ఇదంతా చేశాడు అని తన మనసుకి అనిపించింది. నేనే ఎక్కువగా ఆలోచించి అతని జీవితం నుండి వెళ్ళిపోవాలి అనుకున్నానని అనుకుంది. వెంటనే ఇప్పటి వరకు అతనికి దూరంగా వెళ్తున్నా అని బాధపడిన బాధంతా పోయేలా అతనిని కౌగిలించుకుంది. అలా తను కౌగిలించుకున్న వెంటనే వాళ్ళమ్మ గది నుండి బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు హ్యాపీనా అని అన్నాడు కౌగిలించుకున్న శ్వేత వైపు చూస్తూ. తన చేతుల్ని మరి కాస్త బిగించి చాలా సంతోషం అని అతని గుండెలపై ముద్దు పెట్టింది శ్వేత. తను ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ మూమెంట్ తన లైఫ్లో వస్తుందని మోహిత్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఆఖరికి వచ్చేసింది. తనకి చాలా సంతోషంగా ఉంది. తను కూడా తనని అంతే గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళంతా మాట్లాడుకుని సింపుల్గా వాళ్ళ పెళ్లి చేసేశారు. అయితే శ్వేత అక్కడితో ఆగిపోయింది అనుకున్న తన జీవితం, అలాగే తన జీవితంలో సంతోషంకి చోటే లేదు అనుకున్న మోహిత్ జీవితం ఇద్దరిది కలిపి ఒకటిగా ముడిపడి వారితో పాటు వాళ్ళ కుటుంబానికి కూడా సంతోషాన్ని ఇచ్చింది. ఇక్కడితో ఈ కథ ముగిసింది. సెకండ్ ఛాన్స్ అనేదానికి వీరిద్దరి జీవితం ఒక ఆదర్శం అని నేను అనుకుంటున్నాను. మన జీవితంలో వచ్చే ప్రతి మార్పు మన మంచిగా నేను చెప్పను, కానీ కొన్ని విషయాలు మన జీవితంలో సంతోషాన్ని కూడా తెస్తాయి. అలానే మోహిత్ శ్వేత జీవితంలో కూడా జరిగింది. ఇక ఈ కథ నచ్చినట్లయితే మీరు తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రోత్సాహం రాబోయే కథకి శ్రీకారం.